కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో మనము అపోస్తుల కార్యములు అనే గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తుల కార్యముల యొక్క రచయిత లూకా గారి చేత పరిశుద్ధాత్ముడు వ్రాయించారు. అపోస్తుల కార్యములో యొక్క ఉద్దేశం, అపోస్తుల కార్యం యొక్క ఉద్దేశము దేవుని రాజ్యము స్థాపించబడింది. ఆ రాజ్యము యెరూషలేములో ప్రారంభించబడి భూదిగంతముల వరకు వెళ్ళింది అనేది అపోస్తుల కార్యముల యొక్క ముఖ్య ఉద్దేశం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుతాం ఈ మాట. యేసు ప్రభువుని యొక్క సువార్త యొక్క సందేశము భూదిగంతముల వరకు ప్రకటించే బాధ్యత కలిగిన వారు అపోస్తులు. ఆ బాధ్యతను వారు నిర్వర్తించారు. 1వ అధ్యాయము 8వ వచనంలో, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం నాకు రుచున్నామే. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. అపోస్తలులు యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి, పునరుత్థానానికి సాక్షులు. ఆయన అధికారానికి సాక్షులు. యేసు ప్రభు రాజ్యం వెళ్తున్నాడు, రాజ్యం స్థాపించబడింది అనడానికి సాక్షులు ఎవరంటే అపోస్తలులే సాక్షులు. అపోస్తల కార్యములు అనే పుస్తకము ఈ విషయాన్ని మనకు తేటగా తెలియజేస్తుంది. 2, అపోస్తల కార్యములు అనే పుస్తకంలో మనము ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ యొక్క కార్యక్రమాలని మనం నేర్చుకుంటాం. పరిశుద్ధాత్మ అపోస్తలులతో పాటు ఉండి అపోస్తలులతో పాటు పరిచర్య చేశాడు. దేవుని రాజ్యం కొరకు ఆయన ప్రకటించాడు అనేది మనము అపోస్తల కార్యాల పుస్తకం అంతా చదువుతున్నప్పుడు చూస్తామన్నమాట. కాబట్టి అపోస్తల కార్యములు అనే పుస్తకము, దానికి ఆ పేరు కంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యక్రమాలు అంటే బాగుండు అని ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే అపోస్తలులతో పాటు పరిశుద్ధాత్మ పనిచేశాడు. యేసు ప్రభువు చెప్పినట్లుగానే నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పినట్లుగానే యేసు ప్రభు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అపోస్తలులతో పాటు కలిసి దేవుని రాజ్యమును గురించి పనిచేశారు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాట రాయబడింది. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనంలో,
మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన మేమును అంటే అపోస్తలుడు, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులై ఉన్నారని చెప్పాను. కాబట్టి చెప్పిరి. సాక్షులు ఎవరు? ఈ కార్యక్రమాలు జరిగాయి అని చెప్పడానికి సాక్షులు ఎవరంటే అపోస్తలులు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ, దైవికమైన వ్యక్తి, పరలోక సంబంధి, పరలోకం నుండి భూమి మీదకి వచ్చినవాడు. తండ్రి వాగ్దానం, పరిశుద్ధాత్మను గూర్చి ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము ఇప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో నెరవేర్చబడుతూ ఉంది. యేసు ప్రభు తిరిగి లేపబడిన తర్వాత ఆయన 40 దినముల పాటు అపోస్తలులకి అగుపించి తను తాను సజీవునిగా చూపించుకొని దేవుని రాజ్యమును గూర్చి సంగతుల్ని జ్ఞాపకం చేసి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన 10 రోజులకి, అంటే 40 దినాలు ప్రత్యక్షమయ్యాడు. మిగతా 10 దినాలు గడిచిన తర్వాత 50వ దినం పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ భూమి మీదకి పంపబడ్డాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి మనం చూస్తాం. ఇలాగ రాయబడింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం చదివితే, అపోస్తలులు అలాగనే తక్కిన 120 మంది మనుషులు పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. వేగముగా వీచు బలమైన గాలి ఒకటి, ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడుకొని ఉన్న ఇళ్ళంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనిపించి ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలు. పరిశుద్ధాత్మ భూమి మీదకి పంపబడ్డాడు. పరిశుద్ధాత్మ భూమి మీదకి పంపబడిన ఆ సమయంలో పరలోకంలో యేసు ప్రభువుకి పట్టాభిషేకం జరుగుతుంది. భూమి మీద దేవుని రాజ్యము స్థాపింపబడుతుంది. స్థాపింపబడడానికి మొట్టమొదటి ప్రసంగము పరిశుద్ధాత్ముడు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆత్మ గనుక, నోరు లేదు గనుక అపోస్తలుని వినియోగించుకుంటాడు అన్నమాట. ప్రత్యేకించి పేతురుని వినియోగించుకున్నాడు. పేతురు నోరుని వాడుకొని మొదటి ప్రసంగం చేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ. పరలోకంలో యేసు ప్రభుకి పట్టాభిషేకం జరుగుతుంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభువు మేఘాల మీద కొనుక్కోబడ్డాడు. మేఘాల మీద కొనుక్కోబడిన యేసు నేరుగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండడానికి నియమింపబడ్డాడు. 1వ అధ్యాయం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలో పరలోకపు వాతావరణంలో ఏం జరుగుతుందంటే, ఇద్దరు మనుషులు వారి యుద్ధ నిలిచి, గలిలయ మనుషులారా, అపోస్తలులు 12 మంది గలిలయ ప్రాంతానికి చెందిన వాళ్ళు. గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యుద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే. అదనమాట. ఎక్కడ పోయాడు ప్రభు అయిన యేసు? నేరుగా పరలోకానికి వెళ్ళాడు. ఆ రీతిగానే ఆయన భూమి మీదకి వచ్చును అని చెప్పేశాడు. కాబట్టి పరలోకానికి వెళ్ళిన యేసు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుగా చేయబడ్డాడు.
ఆధిపత్యము, అధికారము, మహిమ యేసు ప్రభుకి అప్పగింపబడింది. ఇప్పుడు అప్పగింపబడింది. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో మానవ జాతి పైన అధికారి, పెత్తనం చేసేవాడు అపవాది. లోకాధికారి అని పేరు పెట్టాడు యేసు ప్రభు అపవాదికి. లోకాధికారి, లోకాన్నంతా ఏలుబడి చేస్తున్నాడు. పాపము, మరణము ఏలుబడి చేస్తుంది. పాపము, మరణము ఏలుబడి చేస్తుంటే మానవ జాతికి నెమ్మది లేని పరిస్థితి. అందరూ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో పడి ఉన్నారు. వాతావరణం, భూలోకమంతా అలాంటి పరిస్థితి ఉంది. అపవాది ఏలుబడి కింద మానవునికి క్షేమం లేదు. అంతరంగంలో పాప దోషము నెమ్మది లేకుండా చేస్తుంది. మనస్సాక్షిలో దోషారోపణ ఉంది మానవునికి అపవాది యొక్క పరిపాలన కింద. ఇప్పుడు యేసు ప్రభు కల్వరి శిలువలో అపవాదిని ఓడించాడు. వాని స్నేహితులైన పాపాన్ని, మరణాన్ని గెలిచాడు. అపవాదిని కల్వరి శిలువలో ఓడించాడు. పాపాన్నేమో శరీరధారిగా ఉన్న దినాల్లో పాపాన్ని గెలిచాడు. పునరుత్థానంలో మరణాన్ని గెలిచాడు యేసు ప్రభు. శత్రువులు ఓడింపబడ్డారు. యేసు ప్రభుకి శత్రువులు ఎవరు లేరు ఇక మీదట. ఇప్పుడు శత్రువులు ఎవరూ లేకపోయేసరికి దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభుని మృతులలో నుండి లేపి పరలోకంలో 3 లోకాల ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. 3 లోకాల ఆధిపత్యం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో ఈ విషయం చదువుతాం మనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో దానియేలుకి దర్శనంలో ఈ విషయము తెలియజేయబడింది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తుండగా ఆకాశ మేఘాలుడై మనుషు కుమారుని కోరిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు అదిగో మేఘాల మీద వచ్చినవాడు ప్రభు అయిన యేసు. మేఘాల మీద వచ్చినవాడు ప్రభు అయిన యేసు. ఆకాశం మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి మహావృద్ధుడకు వాడు దేవుని సముఖానికి తేబడ్డాడు. సముఖాన్ని తేబడ్డాడు. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. అదనమాట. కాబట్టి పరలోకపు వాతావరణంలో యేసు ప్రభుకి పట్టాభిషేకం జరుగుతూ ఉంది. దావీదుతో దేవుడు చేసిన వాగ్దానము, ప్రమాణము నెరవేర్చబోతున్నాడు దేవుడు. ఇప్పుడు దావీదుతో ఏం ప్రమాణం చేశాడు? నీ గర్భములో నుండి ఒకరిని నేను హెచ్చించి నీ రాజ్యమును అతనికి ఇస్తాను, నీ సింహాసనాన్ని అతనికి ఇస్తాను. అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను. మాటిస్తున్న దావీదా నీకు అని దేవుడు వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు దావీదుతో. ఆ ప్రమాణము నెరవేర్చబడే సమయం ఆసన్నమైంది. కాబట్టి పరలోకంలో దావీదుతో దేవుడు చేసిన ఈ ప్రమాణము నెరవేర్చబోతున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఆ రాజ్యానికి రాజు క్రీస్తు యేసు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. నీ దినములు సంపూర్ణమైన తర్వాత
నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్యసింహాసనమును అదనమాట. అతని రాజ్యసింహాసనమును నిత్యముగా స్థిరపరిచేతును. అతడంటే యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తుని దావీదు సంతానంలో పుట్టించి ఆయన ద్వారా అపవాదిని వారి సామ్రాజ్యాన్ని కూలదోల్చి యేసుని సింహాసనం మీద కూర్చుండబెట్టే కాలం అన్నమాట. ఇప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము పరలోకంలో యేసు ప్రభువుని రాజుగా చేశాడు దేవుడు. సకల జనులను, రాష్ట్రములను, అధికారము, ప్రభుత్వము యేసు ప్రభుకి ఇవ్వబడింది. 3 లోకాల ఆధిపత్యం యేసు ప్రభుకి ఇవ్వబడింది అన్నమాట. రాజ్యం వెళ్తున్నాడు ఆయన. కీర్తన 2వ కీర్తన 6వ వచనంలో ఈ మాట రాయబడింది. కీర్తన 2వ కీర్తన 6వ వచనంలో ఈ మాట రాయబడింది. సియోను మీద నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను. కట్టడం నేను ఇలాగ వివరిస్తాను. కీర్తన 2వ కీర్తన 6వ వచనంలో నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నువ్వు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూ దిగంతముల వరకు నీకు సొత్తుగా కాదనమాట వాగ్దానం. ఆ వాగ్దానం ఇప్పుడు యేసు ప్రభువుకి నెరవేర్చాడు దేవుడు. నన్ను అడుగుము, రాజ్యములను భూ దిగంతముల వరకు నీకు ఇచ్చేస్తాడని చెప్పేశాడు. కాబట్టి యేసుని దేవుడు మృతులలో నుండి లేపి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టి సమస్త జనులందరి మీద అధికారాన్ని అనుగ్రహించాడు అన్నమాట. 3 లోకాల ఆధిపత్యం పొందాడు ప్రభు అనేసి. ప్రమాణాన్ని నెరవేర్చాడు పరమందున్న తండ్రి, పరమందున్న దేవుడు ప్రమాణాన్ని నెరవేర్చాడు. యేసు పట్టాభిషేక్తుడయ్యాడు. పరలోకంలో జరిగిన పట్టాభిషేకం భూమి మీద ఉన్న అపోస్తలులకు తెలియదు కాదు, మనుషులకు తెలియదు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ పట్టాభిషేకాన్ని తిలకించి చూచి భూమి మీద అపోస్తలుల మీద వాలాడు. వచ్చి అపోస్తలుల ద్వారా లోకానికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు రాజ్య సువార్త. యేసు రాజయ్య ఉన్నాడు అనే సందేశము పరిశుద్ధాత్మ యొక్క మొదటి సందేశం యొక్క సారాంశపది. అపోస్తలుల యొక్క సువార్తలో ఉన్న సారాంశపది. ఒకడు రక్షింపబడాలంటే యేసుని రాజుగా అంగీకరించాలి. దేవుడు యేసుని రాజుగా నియమించాడు, ప్రభువుగా నియమించాడు. ప్రభుత్వము, ఆధిపత్యము, అధికారము యేసు ప్రభుకి ఇవ్వబడింది అనేది ఆ మొదటి ప్రసంగంలో పరిశుద్ధాత్మ యొక్క సారాంశమై ఉంది. సారాంశం అన్నమాట. యేసు ప్రభు పట్టాభిషేక్తుడయ్యాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనంలో, మత్తయి సువార్త 28:18, మత్తయి సువార్త 28:18లో ఈ మాట రాయబడింది. ఆయన పరలోకమందును భూమి మీదను అయితే యేసు వారి యొద్దకు వచ్చి
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి అదనమాట సర్వాధికారం ఇవ్వబడింది. ఎక్కడెక్కడ ఇవ్వబడింది? పరలోకంలోను భూమి మీదను. పాతాళ లోకంలో కూడా అధికారం యేసు ప్రభుదే. ఒకప్పుడు అధికారము భూమి మీద అపవాది ఏలేది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివినప్పుడు యేసు ప్రభువుని అపవాది శోధించడానికి వచ్చింది. శోధించే సమయంలో లోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో చూపించి, ఈ రాజ్యముల మహిమ ఆధిపత్యం నీకు ఇస్తా, నా పాదాలు మొక్కు అని యేసు ప్రభువుని శోధించడానికి వచ్చింది అపవాది. అప్పుడు యేసు ప్రభువు నీ దేవుడైన ప్రభువుని తప్ప ఎవరికి మొక్కకూడదు అని సమాధానం ఇచ్చాడు. నీ పాదాలు మొక్కి తీసుకునేది కాదు అధికారము, నీ తల చితక తొక్కి అధికారం తీసుకుంటా అని సవాల్ చేశాడు యేసు. ఆ సవాల్ని నెరవేర్చాడు అనమాట. కాబట్టి ఇప్పుడు యేసు 3 లోకాల ఆధిపత్యం పొందినవాడై ఉన్నాడు. పరలోకంలో ఆధిపత్యం ఆయనకే, భూలోకంలో ఆధిపత్యం అయిందే, పాతాళ లోకంలో ఆధిపత్యం అయిందే. దావీదు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేసే అధికారము ఆయనకే. ఎన్ని ఇవ్వబడ్డాయి? 4 అధికారాలు ఇవ్వబడ్డాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమందు ఉంచబడి ఉన్నవి అని చెప్పేశాడు. నా స్వాధీనంలో ఉన్నాయి. మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి కృష్ణ ప్రభు యొక్క స్వాధీనంలో చేయబడిన అధికారాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం కూడా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడు అంటే ప్రధానమైన వ్యక్తి, ముఖ్యుడు, ఆది సంభూతుడిగా లేపబడిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనల్ని ప్రేమించుచు అదనమాట భూ అధిపతులకు అధిపతి యేసుక్రీస్తు. అపవాది ఏమన్నాడు? నా పాదాలు మొక్కమన్నాడు. నీ పాదాలు మొక్కేది కాదు, నీ తల చితక దొక్కుతా అదనమాట. యేసు ప్రభు కల్వరి శిలువలో అపవాదిని ఓడించాడు. దేవుడు ఆయనను భూ అధిపతుల మీద అధికారాన్ని దయచేశాడు. తర్వాత 4వది యేసు ప్రభుకి ఇవ్వబడిన అధికారంలో 4వది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడే అధికారం పొందాడు ఆయన. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, అదిగో దావీదు తాళం చెవులు కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడు వేయలేకుండా తీయవాడును, తీయలేకుండా వేయువాడును అదనమాట. కాబట్టి దావీదు తాళపు చెవులు, దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టి రాజయ్యాడు యేసుప్రభు రాజయ్యాడు. ఒకడు రక్షింపబడాలంటే యేసుప్రభు యొక్క ఆధిపత్యానికి లోబడాలి. యేసు ప్రభు అని అంగీకరించాలా. యేసు ప్రభు అని కాకోకుండా నువ్వు యేసుని ఏమని విశ్వసించినా నీకు రక్షణ లేదు. అది దేవుని యొక్క సందేశము, పరిశుద్ధాత్మ యొక్క సందేశము.
దేవుని రాజ్యము స్థాపింపబడేటప్పుడు ఇదిగో ఈ సందేశం వినిపించబడింది మానవ జాతికి. ఎవరైతే యేసు దేవుని కుమారుడని రాజని అంగీకరించి బాప్తిజం పొందుతారో వారికి రక్షణ అని పరిశుద్ధాత్మ చెప్పింది సందేశం. మనుషుల సందేశం కాదు అది తోసిపుచ్చడానికి. నేను నమ్మేళ్ళయ్యా యేసుని, నువ్వేం నమ్మేవో అవన్నీ అనవసరం. కానీ పరిశుద్ధాత్మ చెప్పిన సందేశం కాకోకుండా వేరే సందేశము నీవు నమ్మితే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. పరిశుద్ధాత్మ యేసు దేవుని కుమారుడిని చేశాడు. యేసు దేవుని కుమారుడు. చదువుతాం లేఖనాల్లో ఇలాగ రాయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు పుట్టేటప్పుడే శరీరాన్ని ధరించుకునే సమయంలోనే దేవదూత ద్వారా మరియకు సందేశం ఇవ్వబడింది. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో ఆమె మరియ ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచన చేసుకొనుచూ ఉండగా దూత మరియా భయపడకము, అదనమాట, దేవుని వలన నువ్వు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. అదనమాట. కాబట్టి యేసు దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసే రాజు. ఆయన రాజై ఉన్నాడు, ఏర్పాటు చేసేవాడు. ఆయన్ని ఒకడు యేసు ప్రభు అని అంగీకరించాలా, రాజు అని అంగీకరించాలి. ఫలానా దేవుడని కొంతమంది, రక్షకుడని ఇలాగ పలు రకాలుగా మాట్లాడతారు ఆయన్ని. ఆయనకి ఇచ్చిన బిరుదుల గురించి కాదు, ఆయన ఏమై ఉన్నాడు, ప్రస్తుతం ఏమై ఉన్నాడు. యేసు రాజుగా నియమింపబడ్డాడు. సందేశం ఎవరిది? పరలోకం నుంచి వచ్చిన సందేశము, దేవుని సందేశము పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులలో ఉండి మానవ జాతికి మొదటి ప్రసంగం వినిపింపబడింది. అది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం యొక్క సారాంశం. పేతురు పరిశుద్ధాత్మను పొందినవాడై తక్కిన 11 మందితో పాటు ఆ సందేశాన్ని వినిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అపోస్తలులలో ప్రత్యేకించి పేతురుని వినియోగించుకున్నాడు. పేతురు మొదటి ప్రసంగం చేయాలి. పేతురు మొదటి ప్రసంగం చేయాలని ముందుగానే నియమింపబడ్డాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మనం చదివినప్పుడు దేవుని రాజ్యపు తాళపు చెవులు యేసు ప్రభు పేతురుకు అనుగ్రహించాడు. కాబట్టి ఒక కార్యక్రమం జరుగుతుందంటే మానవ స్వేచ్ఛకు విడిచిపెట్టలేదు. అది ఆ 12 మంది ఉన్నారు కదా, 12 మందిలో ఎవరో ఒకరు మాట్లాడండి అని విడిచిపెట్టలే. ఎవరు మాట్లాడాలో, ఎవరు తాళం తీస్తే దేవుని రాజ్యము డోర్స్ ఓపెన్ అవుతాయో వాళ్ళకి తాళం చెవులు ఇవ్వబడ్డాయి. మత్తయి సువార్త 16:16లో మనం చదివితే సీమోను పేతురు ఇలాగ మాట్లాడుతున్నాడు యేసు ప్రభువుని గూర్చి. నువ్వు సజీవుడు దేవుని కుమారుడవైన క్రీస్తువి చెప్పాను. అందుకు యేసు, సిమోను బర్యోనా, నీవు ధన్యుడవు, అది పరలోకపు తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అదనమాట. ఏ బండ మీద? యేసు దేవుని కుమారుడనే విశ్వాసం అనే బండ. ఈ బండ మీద నా సంఘము.
యేసు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాలి. దేవుని కుమారుడు అంటే రాజు అని అర్థం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలవనేరవని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. అదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులు, పరలోక రాజ్యపు తాళపు చెవులు. పరలోక రాజ్యము సంఘమే. పరలోక రాజ్యము దేవుని రాజ్యమే. దేవుని రాజ్యం అన్నా, పరలోక రాజ్యం అన్నా, సంఘమన్నా ఒకటే ఒకటే. పేతురు యొక్క ప్రసంగం ద్వారా దేవుని రాజ్యపు డోర్స్ ఓపెన్ అయ్యాయి. దేవుని రాజ్యపు తలుపులు తెరవబడ్డాయి. తాళం చెవి పేతురు దగ్గరికి ఉంది, పేతురికి ఇచ్చాడు అనమాట యేసు ప్రభు. కాబట్టి ఇప్పుడు మొదటి ప్రసంగము పేతురు చేస్తాడు. అయితే పేతురు ప్రసంగం చేస్తున్నప్పటికీ ఆ ప్రసంగం పేతుడిది కాదు. ఎవరిది? పరిశుద్ధాత్మది. పరిశుద్ధాత్మది. ఎందుకంటే ఆత్మచేత నింపబడ్డాడు పేతురు. నింపబడ్డాడు. తక్కిన అపోస్తలులు 11 మందితో పాటు పేతురు నింపబడ్డాడు. పేతురు సందేశం మాట్లాడతాడు. ఇప్పుడు ఆ సందేశము మనము 2వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం నుండి మనం చూస్తాం. ఆ సందేశము ఆత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు ఆత్మచేత నింపబడ్డారు. ఆ శబ్దానికి అక్కడ పస్కా పండుగకి వచ్చిన వాళ్ళు అనేక దేశాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సుమారు 15 దేశాల నుండి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన ప్రజలున్నారు. పరమందున దేవుడు యేసు ప్రభు యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఆ జనాలందరినీ సమకూర్చింది దేవుడే సమకూర్చాడు. వాస్తవానికి ఇశ్రాయేలీలకు 3 పండుగలు. ఏంటివి అవి? ఒకటి పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ. పులియన్ రొట్టెల పండుగ అన్నా పెంతెకోస్తు పండుగ అన్నా ఒకటే. గుడారాల పండుగ. కరెక్ట్, గుడారాల పండుగ. ఇప్పుడు పస్కా పండుగ అయిపోయింది. యేసు ప్రభు సిలువేయబడిన రోజు అది పస్కా పండుగ రోజు అన్నమాట. యేసు ప్రభు సిలువేయబడింది ఏ పండుగకి అంటే పస్కా పండుగ సమయంలో. ఈ 3 పండుగలకి ఇశ్రాయేల్ ప్రజలంతా ఎక్కడున్నా కూడా యెరూషలేము దేవాలయం దగ్గరకు వస్తారు. యెరూషలేము దేవాలయం ఆరాధన యెరూషలేములోనే జరగాల, ఎక్కడ జరగడానికి వెళ్ళలేదు. కాబట్టి ప్రతి సంవత్సరము దైవభక్తులైన వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేయాలని భావన కలిగిన వాళ్ళంతా యెరూషలేముకి వస్తారు. అప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఆయా దేశాల్లో చెదిరిపోయిన వాళ్ళు, బబులోను రాజు పరిపాలన చేసేటప్పుడు జనాలంతా చెదిరిపోయారు. ఒక్కొక్క ప్రాంతానికి చెదిరిపోయారు యోధులు, ఇశ్రాయేలీలు. ఆ తర్వాత మాదియా పారసిక రాజు కోరేష్ కాలంలో మందిరం కట్టబడింది. ఆ తర్వాత అలెగ్జాండర్ వచ్చాడు. అలెగ్జాండర్ ఊత కోసాడు యోధులని, అందరిని చెదరగొట్టేశాడు. అలా చెదిరిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ 3 పండుగలకి అంతా హాజరయ్యారు. పస్కా పండుగ అయిపోయింది. పస్కా పండుగ అయిపోయిన తర్వాత 7 వారాలు గడిచిపోతాయి. 7 వారాలు, 7 ఏళ్ళ 49. 7 వారాలు గడిచిపోయిన తర్వాత 50వ దినము పెంతెకోస్తు పండుగ అన్నమాట. 50వ దినం పెంతెకోస్తు అంటే 50వ దినము. 50వ దినమున జనులు ఈ పండుగలు చూసుకోవడానికి ఇక్కడే నిల్చున్నారు. ఇంకా అప్పుడు దేవుడు తన రాజ్యాన్ని స్థాపించడానికి పరిశుద్ధాత్మని పరలోకం నుంచి పంపించాడు. ఈ 15 దేశాల నుంచి వచ్చిన జనాలు ఏం చేశారంటే ఆ శబ్దానికి ఆశ్చర్యపడిపోయారు.
వారికి వింతగా ఉంది. అది కలవరపడ్డారు, వాళ్ళంతా కలవరపడ్డారు. అయితే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు పరిశుద్ధాత్మను భూమి మీద పంపించాడు అన్నమాట. ఈ 15 దేశాల నుంచి వచ్చిన మనుషులకి అర్థం కాలే ఏంటది పరిశుద్ధాత్మ. ఎప్పుడు అలా రావడం చూడలేదు వాళ్ళు, మొదటిసారి అది చూడడం. చూసి భయకంపితులై ఏం చేశారంటే ఇదేదో ఏం జరుగుతుందో చూద్దామని ఆశ్చర్యకరంగా చూస్తున్నారు వాళ్ళు. అప్పుడు పేతురు నిలబడి, ఇది పరిశుద్ధాత్మను గూర్చి దేవుడు పలికించిన సందేశము, పరిశుద్ధాత్మ పొందుకున్నాం మేము అని ఆయన మాట్లాడడం జరిగింది. చదువుతో ఒకసారి అపోస్తల కార్యములు. పరిశుద్ధాత్మ దిగి వస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏదో కొత్త మద్యం తాగారని కొంతమంది అంటే, మరికొంతమంది ఇదే మగుడు అని మరికొంతమంది ఆశ్చర్యకంగా చూస్తూ ఉంటే అప్పుడు పేతురు నిలబడి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట చదువుతాం, 14 నుంచి. అయితే పేతురు ఆ 11 గురితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక. నా మాట వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనా కాలేదు. అదనమాట యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. ఏమని? పరిశుద్ధాత్మని నేను భూమి మీదకి పంపిస్తానని. అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అంత్యదినాలు అంటే ఒకటి ధర్మశాస్త్రానికి అంత్యదినాలు, ధర్మశాస్త్రానికి అంత్యదినాలు. ధర్మశాస్త్రము యేసుప్రభు శిలువ మరణంలో ఏం చేయబడింది? కొట్టేయబడింది. ధర్మశాస్త్రానికి అంత్యదినాలు అన్నమాట. 2 ఈ అంత్యదినాలు క్రీస్తు పరిపాలనకు ప్రారంభ దినాలు. క్రీస్తు పరిపాలనకు ప్రారంభ దినాలు. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు అని చెప్పేశాడు. కాబట్టి యోవేలు ప్రవక్త ద్వారా తెలియజేయబడిన ఈ ప్రవచనము మొత్తము ఇప్పుడు నెరవేర్చబడింది. అపోస్తలుల మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడో ప్రవచనం నెరవేర్చబడింది అన్నమాట. ఇది యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడింది. కానీ కొంతమంది ఏమంటారంటే మనుషులు దీన్ని అపార్థం చేసుకుని, అదిగో యవనస్తుల మీద దాసురాండ్ర మీద అన్నాడు కదా, దాసుల మీద దాసురాండ్ర మీద. అదిగో దాసురాండ్ర అంటే ఎవరు? ఆడవాళ్ళు కదా, ఆడవాళ్ళ మీద ఆత్మ దిగి వచ్చింది కదా అంటాడు మనుషుడు. ఈ లేఖన భాగము ఏ ఉద్దేశంతో తెలియజేయబడిందో పరిశుద్ధాత్ముడే కూలంకషంగా మనకి వివరించి చెప్పాడు. దాంట్లో మరలా ఈకలు లాగకూడదు. మనం ప్రతి అక్షరాన్ని తీసుకుంటే అపార్థం చేసుకుంటాం. ఈ యోవేలు ప్రవక్త ద్వారా తెలుపబడిన ఈ ప్రవచనము ఇదిగో ఈ సంగతి అని చెప్పేశాడు. ఎవరు చెప్పింది? పేతురు చెప్పాడు. పేతురులో ఎవరుండి చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇదే అని చెప్పాడు.
రాయిచ్చింది పరిశుద్ధాత్ముడే, చెప్పింది కూడా పరిశుద్ధాత్ముడే. మరి దాంట్లో ఇంకొకటి మనం అపార్థం చేసుకోకూడదు. వృద్ధులు కలలు కంటారు, యవనస్తులు వృద్ధులు కలలు కంటారు, యవనస్తులు దర్శనం చూస్తారు అన్నది కదా. ఇప్పుడు మేము చూస్తున్నాం అంటుంటారు మనుషులు. అబద్ధం అన్నమాట. కాబట్టి లేఖనాలని అర్థం చేసుకునే విషయంలో మనుషులు పొరపాటు చేసిన సందర్భం ఇది. చదువుతాం ఒకసారి యోవేలు గ్రంథం. పరిశుద్ధాత్మ యోవేలు ప్రవక్త ద్వారా 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని రాయించాడు. యేసు ప్రభు పుట్టడానికంటే ముందుగానే యోవేలు ప్రవక్త ద్వారా యేసు ప్రభు రాజ్య స్థాపనకు సంబంధించి ముందుగానే లేఖన భాగం రాయించాడు. యోవేలు 2వ అధ్యాయం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట చదువుతాం. 28వ వచనంలో, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనం చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్ని స్తంభములను కనపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోమయుడకు, చంద్రుడు రక్తమున్నమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేమును తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినముల యెహోవా నామమును బట్టి ఆయన ప్రార్థించే వారందరూ రక్షింపబడుదురు. అదనమాట. కాబట్టి ఎవరి ప్రవక్త ద్వారా తెలుపబడిన ఈ ప్రవచనము ఇది పరిశుద్ధాత్మ అపోస్తలుల మీద దిగిరావడాన్ని సూచిస్తుంది. అది ప్రవచనము, ఇది నెరవేర్పు అని పరిశుద్ధాత్మకు చెప్పాడు. కాబట్టి దీంట్లో మనం అపార్థం చేసుకోకూడదు. ఇది కేవలము అపోస్తలులకి సంబంధించింది, వారు పరిశుద్ధాత్మను పొందడానికి సంబంధించింది ఇది. అంతేగాని మనుషులందరి మీద అనగానే మనుషులందరి మీద కాదది. కుమార్తెలందరి మీద, దాసురాండ్ల మీద అంటే దాసురాండ్ల మీద కాదు, కేవలము అపోస్తలుల మీదనే. అదన్నమాట. కాబట్టి ఒక లేఖనము ఏ రీతిగా నెరవేర్చబడిందో, పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో దాన్ని అలాగే అర్థం చేసుకోవాలా, దాన్ని ఇంకో దానికి అర్థం చేసుకోకూడదు. ఉదాహరణకి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్నాడు. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని చెప్పేశాడు. ఆ ప్రవచనం ఎవరిలో నెరవేర్చబడింది? అది మరియ గర్భమున యేసుప్రభు పుట్టడం ద్వారా నెరవేర్చబడింది. అది మరలా నెరవేర్చబడుతుందా? మరలా నెరవేర్చబడదు, ఒకసారి. అలాగున మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతును అనే ఈ ప్రవచనము ఒకసారి నెరవేర్చబడింది. అది అపోస్తలుల మీద పరిశుద్ధాత్మ దిగిరావడం. ఆ తర్వాత ఇప్పుడు పేతురు ఆ ప్రవచనాన్ని చెప్పి దాని భావమును వివరిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం నుండి సందేశము మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యపు సందేశం, యేసు ప్రభువు రాజయ్యాడు అన్న సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదివితే, ఇశ్రాయేలు వారలారా ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను శిలువ వేయించి చంపితిరి.
మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణవేదం తొలగించి అదనమాట. కాబట్టి దేవుడు యేసు ప్రభు చేత అద్భుతాలు చేయించాడు ఆయనే. ఆ తర్వాత తన వలన మెప్పు పొందిన వాడిగా హెచ్చించాడు యేసు ప్రభువుని. ఆయన సిలువేయబడ్డాడు. యేసు ప్రభు సిలువేయబడ్డాడు. ఆయన సిలువేయబడడం కూడా దేవుని యొక్క సంకల్పము. దేవుని సంకల్పం అది. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి సంకల్పం చేశాడు. ఆ సంకల్పంలో మొదటి భాగము యేసు ప్రభు యొక్క శిలువ బలి, క్రీస్తు బలి. ఆయన మానవ జాతి పాప పరిహారముల కొరకు సిలువేయబడాలి. దేవుని సంకల్పం. చదువుతాం ఇలాగ రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ మాట రాయబడింది. విమోచించేవాడు ఆయనే, మానవ జాతి పాపములకు ప్రాయశ్చిత్తం చేసేవాడు ప్రభువైన యేసే. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ మాట రాయబడింది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, అదనమాట, జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. ఇప్పుడు సమయం వచ్చింది, ఆయన సిలువేయబడ్డాడు. ఎప్పుడైతే మానవ జాతి పాపములను తన భుజముల మీద మోసుకున్నాడో, దేవుని ఉగ్రతనంతటిని తాను తాకి మనకి ఉగ్రత నుండి విడిపించాడో, అప్పుడు దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి దేవుడు చేసుకున్న సంకల్పము నెరవేర్చబడింది క్రీస్తు బలి విషయంలో. అది చెప్తున్నాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి. అయితే దేవుడు మరణ వేదనను తొలగించాడు. అదనమాట. మరణము యేసు ప్రభువుని బంధించలేదు. కారణం ఏంటంటే యేసు ప్రభు పాపం చేయలేదు. అదనమాట. యేసు ప్రభు పాపం చేసిన వాడైతే తిరిగి లేపబడడానికి అవకాశమే ఉండదు. యేసు ప్రభు పాపం చేయలేదు. ఎవరైతే పాపం చేయలేదో వారిని మరణం బంధించలేదు. పాపం వలన వచ్చు జీతము మరణము. యేసు ప్రభు పాపం చేయలేదు కాబట్టి మరణము జీతం లేదు ఆయనకి పునరుత్థానం జీతం. వాస్తవానికి యేసు ప్రభువుని దేవుడు మరణ వేదం తొలగించి తిరిగి లేపాడు. తిరిగి లేపి రాజుగా నియమించాడు. యేసు తిరిగి లేపబడ్డాడు అని పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ సాక్ష్యము పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఈ సాక్ష్యాన్ని స్థిరపరచడానికి ఏం చేస్తాడంటే లేఖనాలని వినియోగించుకుంటాడు అన్నమాట. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ఏ లేఖనాలు అయితే చెప్పించాడో ఆ లేఖనాలను చూపిస్తాడు. ఇప్పుడు పేతురు పరిశుద్ధాత్మ అంతరంగంలో కలిగి మాట్లాడుతున్నాడు. మరలా అంటున్నా, మాట్లాడుతుంది పేతురే గాని సంగతులు అన్నీ తెలిసి మాట్లాడట్లేదు పేతురు. ఈ ప్రసంగం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదప్పుడు. ఒకప్పుడు యేసు ప్రభువుని కొండ మీద చూశాడు. కొండ మీద యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు ఏ చాకలివాడు కూడా చలవ చేయలేనంత తెల్లని వస్త్రాలు, ఆ వెలుగుకి చూచి ఆశ్చర్యపడిపోయి ప్రభువుతో అంటున్నాడు, ప్రభువా నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాలలు కడతాం, ఇక్కడే ఉందాం.
మేము ముగ్గురు సేవకులము అని మాట్లాడాడు. ఏం మాట్లాడాడు తనకు తెలియదంట. అలాగనే ఇప్పుడు పేతురు మాట్లాడిన ఈ సందేశం ఆయనకి సంపూర్ణంగా తెలియదు. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఇప్పుడు యేసు తిరిగి లేపబడ్డాడు, ఆయన తిరిగి లేపబడతాడని దేవుడు ఎక్కడైతే లేఖనాలు రాయించాడో తన ప్రవక్త ద్వారా, ఆ లేఖనాలని ఇప్పుడు ఎత్తి మాట్లాడతాడు అన్నమాట. ఇప్పుడు లేఖనాలను ఎత్తి మాట్లాడతాడు. అందుకని 25వ వచనంలో ఈ విషయం చెప్పాడు. 24 మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనంలో ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను, అదిగో నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచూ ఉంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. ఇదంతా ఎక్కడ రాయబడింది? కీర్తన 16వ కీర్తనలో రాయబడిన సందేశం ఇది. కీర్తన 16వ కీర్తన 8వ వచనం నుండి చదువుతాం. యేసు ప్రభు తిరిగి లేపబడతాడనే సందేశము దేవుడు ముందుగానే దావీదు ప్రవక్త నోట తన పరిశుద్ధాత్మ ద్వారా పలికించాడు. కీర్తన 16వ కీర్తన 8వ వచనం నుండి లేఖన భాగం చదివితే ఈ మాట రాయబడింది. కాబట్టి దేవుడు అనాలోచనగా ఏది చేయడు. ఆయన ముందుగానే మొత్తం ప్లాన్ చేసుకుంటాడు, ఒక ప్రణాళికబద్ధంగా జరిగిస్తాడు. ఆయన అప్పుడప్పుడు నిర్ణయాలు తీసుకునేవాడు కాదు దేవుడు. యేసును తిరిగి లేపాలి. 8వ వచనం, కీర్తన 16 8వ వచనం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, అదిగో ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచూ ఉన్నది. ఎందుకనగా అదిగో పాతాళంలో విడిచిపెట్టవని కుళ్ళు పట్టనీయవు, జీవమార్గం నాకు తెలిపితివి. కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చాలిగా. కాబట్టి దావీదు చేత పలికించిన ఈ మాట దావీదు గురించి కాదు, ఇది ఎవరి గురించి? అది యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి. అది యేసు ప్రభుని గురించి, ఆయన పునరుత్థానం గురించి అని సంగతి మనకెవరు చెప్తారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు ఇక్కడ దాని మాట. కాబట్టి ఒక ప్రవచనము అది యేసు ప్రభుని గూర్చి అని ఎవరు చెప్పాలా? పరిశుద్ధాత్మ చెబితేనే నమ్మాలా. మీకు ఇష్టం వచ్చినట్టు దాన్ని వ్యాఖ్యానించడం కాదు, మాట్లాడడం కాదు. కాబట్టి మొదటి ప్రసంగంలోనే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే, పాత నిబంధనలో ఉన్న లేఖనాలని తానే పరిశుద్ధాత్మ కదా రాయించాడు, ఆ లేఖనాలని ఇప్పుడు నెరవేరుస్తున్నాడు అన్నమాట. అది చూపించి చెప్తున్నాడు, ఇదిగో యేసు తిరిగి లేపబడ్డాడు, మరణాన్ని గెలిచాడు ఆయన. దావీదు గురించి కాదు ఆ మాటలు చెప్పింది. దావీదు సమాధి నేటికి మన మధ్యలోనే ఉంది. ఇది యేసుప్రభుని గూర్చి, క్రీస్తుని గూర్చి చెప్పబడిన లేఖన భాగము అని దాని భావం మాట్లాడుకుంటూ వచ్చాడు. 36వ వచనంలో సంపూర్ణంగా ప్రసంగాన్ని ముగించేశాడు. పరిశుద్ధాత్మ ప్రసంగాన్ని ముగించాడు. ఏమని ముగించాడు? 36వ వచనం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనంలో ఈ మాట రాయబడింది. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలను అని చెప్పేశాడు. కాబట్టి యేసు దావీదు సంతానంలో పుట్టి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు. అది పరిశుద్ధాత్మ యొక్క సందేశం. అది
ఒకడు రక్షింపబడాలంటే తప్పనిసరిగా ఈ సందేశాన్ని అంగీకరించాలా, ఈ సందేశానికి లోబడాలా. ఇది కాకోకుండా ఏ సందేశమైనా విను, పనికిరాదు, అది నీకు రక్షణ లేదు. కాబట్టి పరమంతుని దేవుడు అపోస్తల కార్యములనే పుస్తకం రాయించేటప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా లోకాన్ని నడిపిస్తున్నాడు. నడిపించేటప్పుడు ఏం చేశాడంటే, ఏది పడితే ఇది రక్షణ సందేశం కాదు, ఇదిగో ఇది రక్షణ సందేశం. దేవుని రాజ్యం స్థాపించబడింది, ఇదిగో ఇలాగూ. కాబట్టి మనుషులు తమకి ఇష్టం వచ్చినట్లు సంఘాలని కట్టేది కాదు, తమకి ఇష్టం వచ్చినట్లు మనుషుల్ని ప్రేమ అనే పేరుతో మనుషుల్ని మభ్యపెట్టేది కాదు. ఇది యథార్థంగా ఉన్నట్టు కనుక జరిగింది. ఇది నమ్మితే రక్షింపబడతావు, నమ్మకపోతే శిక్షింపబడతావు. ఇదిగో దేవుని రాజ్యం స్థాపించబడింది మొదటి శతాబ్దంలోనే. నమ్మితే ఆ రాజ్యంలో నివసిస్తావు, నమ్మకపోతే ఆ రాజ్యానికి నీకు సంబంధం అనేదే ఉండదు. ఇక్కడ దేవుని రాజ్యంలో కొత్తగా పుట్టకపోతే పరలోకం అనేది నీ కళ, మనుషుల కళ. అది కళ నెరవేరే పరిస్థితి ఉండదు. కాబట్టి మనుషులు ఏం చేయాలంటే, అపోస్తల కార్యమనే పుస్తకం చదువుతున్నప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడు, ఏం జరిగింది, దేవుని రాజ్యం స్థాపించబడేటప్పుడు ఏం జరిగింది, మనుషులు 3000 మంది బాప్తిసం పొందారు, ఏం నమ్మారు, వాళ్ళు నమ్మినప్పుడే వాటితో పాటు దేవుని మందిరంలో ఒక సజీవమైన రాయిగా ఉండడానికి అవకాశం. వారు నమ్మింది ఒకటి, నువ్వు నమ్మింది ఒకటైతే నీకు దేవుని మందిరానికి అంటే దేవుని రాజ్యానికి సంఘానికి సంబంధం ఉండదు. కాబట్టి మనుషుల స్వేచ్ఛకు విశ్వాసాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఇదే మీకు ఇష్టం వచ్చింది నమ్మంటారా, నేను పరలోకం ఇస్తాను అనలేదు ఆయన. ఇదిగో ఇది నమ్మితేనే, నీ హృదయంలో యేసుని రాజుగా ప్రతిష్ఠ చేసుకుని అన్ని విషయంలో ఆయనకు లోబడితేనే పరలోకము, లేకపోతే లేదు. కొత్త జన్మ ఎత్తితేనే రాజ్యంలో ప్రవేశము, లేకపోతే లేదు. సంఘమే దేవుని రాజ్యం, సంఘం వేరే, దేవుని రాజ్యం వేరే కాదు. టైం అయింది, మరలా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం. అయితే ఆ మాటలు పూర్తిగా చదివి మనం ముగించుకుంటాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 29 నుండి ఆ ప్రసంగము పూర్తిగా మనము చదివి ముగించుకుంటాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనంలో, సహోదరులారా, మూల పురుషులకు దావీదును గూర్చి మీతో ధారాళంగా మాట్లాడవచ్చు. అదిగో అతడు చనిపోయి సమాధి చేయబడిను, నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు అంటే దావీదు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడు ఎరిగి, క్రీస్తు అభిషేకింపబడిన రాజు, అభిషిక్తుడు పాతాళంలో విడవబడలేదని, కుళ్ళిపోలేదని ముందుగా తెలుసుకుని చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను. ఇప్పుడు అపోస్తలులు కూడా సాక్షులే. మేమందరం అన్నప్పుడు అపోస్తలులు కూడా సాక్షులే. ఆయన యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి తండ్రి వలన పొంది పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు గాని, అయితే అతడు ఇట్లా, నేను ఉంచు వరకు కూర్చుండమని. అదన్నమాట. నీ శత్రువులు, యేసు ప్రభుకి శత్రువులు ఎవరు? యేసు ప్రభుకి శత్రువులు సాతాను, పాపము, మరణము. యేసు ప్రభు యొక్క శత్రువులు వీళ్ళు. వీరిని ఓడించాడు ప్రభు, ఓడించాడు.
పాపాన్ని, సాతాన్ని, మరణాన్ని ఓడించాడు. అయితే భౌతికమైన మరణం ఒకటి ఉంది. భౌతికమైన మరణం ఒకటి ఉంది. మనుషులందరూ భౌతికమైన మరణం పొందుతున్నారు. భౌతికమైన శరీర సంబంధమైన మరణం ఒకటి ఉంది. యేసు ప్రభువు రెండవసారి ప్రత్యక్షమయ్యేటప్పుడు ఇంకా భౌతికమైన మరణం కూడా ఉండదు. ఎవరికి మరణం ఉండదు అప్పుడు. ఎవరికంటే ఎవరెవరికి? పాపంలో బతికిన వాడికి మరణం ఉండదు, నీతిగా బ్రతికిన వాడికి మరణం ఉండదు. మరణం లేని లోకాలకు వెళ్తారు. పాపం చేసిన వాళ్ళంతా ఒక గ్రూప్ అయ్యి నిత్యాగ్ని దండనకి వెళ్తారు. అక్కడ మరణం ఉండదు. అక్కడ ఆత్మ సావదు, అగ్ని ఆరదు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళు యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు బతుకుతారు, పునరుత్థానులు అవుతారు. ఈ పునరుత్థానంతో మహిమ దేహాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్తారు. దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉంటాడు, నిత్యం ఉంటాడు. అక్కడ మరణం లేదు. కాబట్టి నీ శత్రువులని నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నువ్వు రాజ్య పరిపాలన చెయ్యి అని దేవుడు యేసు ప్రభుకి రాజ్యాన్ని మీద అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇచ్చాడు. కాబట్టి క్రీస్తు యేసు నేడు ఏమై ఉన్నాడు? ఆయన ఏమని విశ్వసిస్తే మనుషులు రక్షింపబడతాడు అనేది ఊహించుకోనక్కర్లా, తేటగా చెప్పబడింది. కాబట్టి మనుషులు తేటగా గ్రంథాన్ని చదవడంలో పొరపాటు చేశారు. అందుకని ఒక్కొక్కడు ఒక్కో విధంగా యేసుని నమ్మేవాళ్ళు. అయితే బాప్తిసం పొందేటప్పుడు యేసుని తేటగా తెలుసుకోవాలి. ఒకే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఒక్కటే. పలు రకాల విశ్వాసాలు పరలోకానికి తీసుకెళ్ళాం. అపోస్తలుల యొక్క విశ్వాసమే నేడు సంఘం యొక్క విశ్వాసమై ఉండాలా. సంఘంలో ఒకరికి ఒక విశ్వాసము, మరొకరికి ఇంకొక విశ్వాసము పనికిరాదు. అది సంఘం అనిపించుకోదు. ఒకే విశ్వాసం ఉండాలా సంఘం అంతటికి. అది దేవుని యొక్క సంకల్పమైంది. కాబట్టి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మనము ఈ సమయంలో నేర్చుకొని ఉన్నాం. దీంట్లో ప్రత్యేకించి ప్రసంగం మాత్రమే నేర్చుకున్నాం. మనం మరలా వచ్చినప్పుడు మార్పు చెందిన వారు, ప్రసంగానికి ప్రతిస్పందించిన వారు, సంఘం స్థాపింపబడింది. ఆ సంఘంలో సంఘ సభ్యుల యొక్క జీవిత విధానము, కార్యక్రమాల గురించి మరలా వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.